వెల్కమ్ టు హర్షిత్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు క్లాస్లో మనం ఇక్కడ పద్మ అవార్డ్స్ 2026 పద్మ అవార్డ్స్ పైన ఎంసీక్యూ క్వశ్చన్స్ అండి, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతున్నాడు అండ్ దానిపైన ఒక 10 క్వశ్చన్స్ మనం డిస్కస్ చేద్దాం. అయితే గడిచిన వీడియోస్లో ఆల్రెడీ మనం పద్మ అవార్డ్స్ 2 వీడియోస్ మనం చేయడం జరిగింది. పద్మవిభూషణ్ అవార్డ్స్, పద్మభూషణ్ అవార్డ్స్, పద్మశ్రీ అవార్డ్స్. ఓకేనా? సో ఆ వీడియో చూసిన వాళ్ళు ఖచ్చితంగా ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి. సో పద్మవిభూషణ్ అవార్డ్స్లో ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్న ఫస్ట్ క్వశ్చన్ అండి, ఇంపార్టెంట్. సో హూ వాస్ అవార్డెడ్ ద పద్మవిభూషణ్ అవార్డ్ 2026 ఫర్ డిస్టింగ్విష్డ్ సర్వీసెస్ ఇన్ పబ్లిక్ అఫైర్స్? అంటే పబ్లిక్ అఫైర్స్ అంటే ప్రజా వ్యవహారాలండి, ప్రజా వ్యవహారాలు. ఈ ప్రజా వ్యవహారాలు పబ్లిక్ అఫైర్స్లో పద్మవిభూషణ్ అవార్డు గెలుచుకున్న వ్యక్తి ఎవరని క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా? సో గతంలో ఆయన సుప్రీంకోర్టు జడ్జిగా పనిచేశారని ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. సో గుర్తుపెట్టుకోవాలి. ఫేమస్ రాజీవ్ గాంధీ అసాసినేషన్ పైన కూడా ఆయన తీర్పు ఇవ్వడం జరిగింది. ఆయన గతంలో సుప్రీంకోర్టు జడ్జిగా పనిచేశారు. ఓకేనా? సో ఇదండి క్వశ్చన్ వచ్చేసరికి ఈ విధంగా అడిగాడు. సో ఆ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసరికి జస్టిస్ జేఎస్ వర్మ, నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ వచ్చేసరికి లోదా, థర్డ్ ఆప్షన్ వచ్చేసరికి పిఎన్ భగవతి, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసరికి థామస్. ఓకేనా? సో ఇక్కడ పద్మవిభూషణ్ అవార్డు 2026 అండి, 2025 సంవత్సరంలో 5 ఇచ్చారండి. టోటల్ ఎంతమందికి ఇచ్చారంటే 5 పర్సన్స్కి ఇచ్చారు. 5 పర్సన్స్కి ఇచ్చారు. అయితే ఈ 5 పర్సన్స్లో ఒక 3 పర్సన్స్ ఏ స్టేట్ అంటే కేరళ రాష్ట్రానికి చెందిన వ్యక్తులు. సో కేరళ రాష్ట్రానికి 3 అవార్డులు రావడం జరిగింది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఆప్షన్ 4లో జస్టిస్ కేటీ థామస్. ఓకేనా? సో జస్టిస్ కేటీ థామస్. సో థామస్ 5 years మనకి సుప్రీంకోర్టు జడ్జిగా పనిచేశారు. ఓకేనా? సో 5 years సుప్రీంకోర్టు జడ్జిగా పనిచేశారు, గుర్తుపెట్టుకోవాలి. సో ఇతనికి పద్మవిభూషణ్ అవార్డు వచ్చింది 2026. ఇతను ఏ రాష్ట్రం అంటే కేరళ. ఓకేనా? సో ఇతను ఏ రాష్ట్రం అంటే కేరళ, గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. సో పబ్లిక్ అఫైర్స్ ఏ రంగం అంటే పబ్లిక్ అఫైర్స్, ప్రజా వ్యవహారాలు. ఓకేనా? సో ఇంపార్టెంట్ అండి. సో ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటండి? ఆప్షన్ 4. సో కేటీ థామస్ అంటాం మనం, కేటీ థామస్ అంటాం. ఓకేనా? సో నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ మూవ్ అవుదాం. సెకండ్ క్వశ్చన్ అండి. సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి మనం పి నారాయణ, ఏ వెటనరీ జర్నలిస్ట్. ఓకేనా? సో రిసీవ్డ్ పద్మవిభూషణ్ ఫర్ హిజ్ అవుట్ స్టాండింగ్ కాంట్రిబ్యూషన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కేటగిరీస్. ఓకేనా? సో పద్మవిభూషణ్ అవార్డు గెలుచుకున్న ఒక 5 వ్యక్తుల్లో వ్యక్తి పేరు ఇవ్వడం జరిగింది. సో పి నారాయణ. ఇతను ఏ రంగానికి చెందిన వ్యక్తి అని క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా? సో ఆప్షన్ 1 పబ్లిక్ అఫైర్స్, ప్రజా వ్యవహారాలు. ఆప్షన్ 2 సోషల్ వర్క్, సామాజిక సేవ. ఆప్షన్ 3 లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్, సాహిత్యం. ఆప్షన్ 4 జర్నలిజం. ఓకేనా? సో పి నారాయణన్. ఓకేనండి? సో పి నారాయణన్ అంటే మనకి గుర్తు రావాల్సిన స్టేట్ కేరళ. ఇతను ఏ రంగంలో కృషి చేశాడంటే లిటరేచర్ అండి, లిటరేచర్, సాహిత్యం. ఓకేనా? సో ఆప్షన్ 3 గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో వ్యక్తి యొక్క రంగం, వ్యక్తి ఏ రాష్ట్రం చెందిన వ్యక్తి అని ఎగ్జామ్లో ఖచ్చితంగా క్వశ్చన్స్ అడుగుతాడు. సో కేరళలో 3 వచ్చిందని చెప్పాను ఆల్రెడీ. ఇందాక క్వశ్చన్లో థామస్ అన్నాను. నెక్స్ట్ ఇంకో వ్యక్తి కేరళ నుంచి అచ్యుతానందన్ అని చెప్తాం, సెకండ్ పర్సన్. థర్డ్ పర్సన్ ఎవరంటే ఇక్కడ నారాయణ. ఓకేనా? సో గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ అండి. ఓకేనా? సో హూ వాజ్ పోస్ట్యూమస్లీ నేమ్డ్ యాజ్ ద రిసిప్టెంట్ ఆఫ్ పద్మవిభూషణ్ అవార్డ్ ఇన్ ఆర్ట్స్ కేటగిరీ 2026? 2026 సంవత్సరంలో మనకి ఆర్ట్స్ రంగం, కళారంగం నుంచి మరణించిన వ్యక్తి పద్మవిభూషణ్ అవార్డు, ఆ వ్యక్తి ఎవరని క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా? ఒక సినిమా యాక్టర్ అండి. ఇక్కడ ఆప్షన్ 1 రాజ్ కపూర్, ఆప్షన్ 2 దిలీప్ కుమార్, ఆప్షన్ 3 దేవానంద్, ఆప్షన్ 4 ధర్మేంద్ర. ఓకేనా? సో ఇక్కడ మనకి ధర్మేంద్ర. ఆర్ట్స్ నుంచి ఒకే ఒక వ్యక్తికి, 2 వ్యక్తులకు వచ్చిందండి ఆర్ట్స్ నుంచి. సో ఒక వ్యక్తి ధర్మేంద్ర. ఓకేనా? సో గుర్తుపెట్టుకోండి, ధర్మేంద్ర గతంలో సినిమా హీరోగా ఉన్నారు. ఆర్ట్స్. ఏ స్టేట్ అంటే మహారాష్ట్ర. ఓకేనా? సో మరణించిన వ్యక్తుల్లో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఎవరు అంటే ధర్మేంద్ర ఇంపార్టెంట్. సో ఆప్షన్ 4 అండి, ఆప్షన్ 4. గతంలో ఈయనకి ధర్మేంద్ర గారికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు కూడా వచ్చింది. గతంలో ఇతనికి ఏ అవార్డు వచ్చింది అంటే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు కూడా వచ్చింది. సో గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ మూవ్ అవుదాం.
4th క్వశ్చన్ ఓకేనా. సో రినోవ్డ్ క్లాసికల్ మ్యూజిషియన్ ఎన్ రాజం హూ కాన్ఫర్డ్ పద్మవిభూషణ్ అవార్డ్ ఇన్ ఆర్ట్స్ కేటగిరీ. ఓకేనా. సో అయితే ఇతను ఏ ఆర్ట్స్లో ఏ మ్యూజిక్కి సంబంధించిన వ్యక్తి. ఓకేనా. సో రాజం అంటే ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ రాజం. ఓకేనా. సో ఆర్ట్స్ అండి, ఆర్ట్స్ మహిళ. ఓకేనా. సో ఉమెన్ గుర్తుపెట్టుకోవాలి. ఏ స్టేట్ అంటే ఉత్తరప్రదేశ్. ఏ రాష్ట్రం అంటే మనకి ఉత్తరప్రదేశ్ అండి, ఉత్తరప్రదేశ్ స్టేట్ ఇంపార్టెంట్. సో పద్మవిభూషణ్ అవార్డు గెలుచుకున్న 5గురిలో ఏకైక మహిళ అంటాం మనం. ఓకేనా. సో వన్ అండ్ ఓన్లీ ఉమెన్ అని చెప్తాం. ఈవిడ వీణ. ఓకేనా. సో వీణలో ఈవిడ ఫేమస్. సో గుర్తుపెట్టుకోవాలి. సో కార్నాటిక్ వీణ అంటాం మనం, కార్నాటిక్ వీణ అంటాం. సో రాజ్యం వచ్చేసరికి ఏ స్టేట్ అంటే ఉత్తరప్రదేశ్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఎందులో ప్రసిద్ధి చెందిన వ్యక్తి అంటే వీణ అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో నెక్స్ట్ 5th క్వశ్చన్ అండి. ఓకేనా. 5th క్వశ్చన్ వచ్చేసరికి విచ్ ఫార్మర్ చీఫ్ మినిస్టర్ వాజ్ హానర్డ్ విత్ పద్మవిభూషణ్ అవార్డ్ 2026 ఫర్ కాంట్రిబ్యూషన్స్ టు పబ్లిక్ అఫైర్స్. ఓకేనా. సో ప్రజా వ్యవహారాల్లో పనిచేసినందుకు ఆ వ్యక్తికి మనకి పద్మవిభూషణ్ అవార్డు వచ్చింది. అయితే అతని పేరేంటి అని క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా. సో కేరళ స్టేట్ అండి. సో ఏ స్టేట్ అంటే కేరళ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు 1996 నుంచి 2006 అండి, 2006 నుంచి 2011 వరకు పనిచేశారు. ఓకేనా. ఎవరంటే అచ్యుతానందన్. ఓకేనండి. ఈ ఫోటోలో ఆల్రెడీ ఉన్నారు. సో అచ్యుతానందన్ అంటాం మనం. అచ్యుతానందన్ ఆప్షన్ 2 అండి. కేరళ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు. 2025 సంవత్సరంలో ఇతను మరణించడం జరిగింది. 2025 ఇయర్లో ఇతను మరణించడం జరిగింది. సో గుర్తుపెట్టుకోవాలి. రీసెంట్గా ఇతనికి పద్మవిభూషణ్ అవార్డు గెలుచుకున్నారు. ఇంపార్టెంట్ అండి. ఓకేనా. సో ఆప్షన్స్లో ఒకసారి చూస్తే విజయన్ ప్రస్తుత ముఖ్యమంత్రి కేరళకి ప్రస్తుత ముఖ్యమంత్రి. ఏ పార్టీ అంటే సిపిఎం. ఓకేనా. సో అచ్యుతానందన్ కూడా సిపిఎం పార్టీ అండి. ఏ పార్టీ అంటే సిపిఎం పార్టీ అంటాం మనం. ప్రజెంట్ 6 నేషనల్ పార్టీస్లో వన్ ఆఫ్ ది నేషనల్ పార్టీ అంటాం మనం. ఓకేనా. సో నెక్స్ట్ 6th క్వశ్చన్. ఓకేనా. సో విచ్ ఇండియన్ ప్లేబ్యాక్ సింగర్. ఓకేనా. ఏ ప్లేబ్యాక్ సింగర్కి మనకి పద్మభూషణ్ అవార్డు వచ్చింది అన్నాడు. ఓకేనా. సో పద్మభూషణ్ అవార్డు 2026లో మనకి 13 మందికి వచ్చిందండి. ఎంతమందికి వచ్చిందంటే 13 అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. ఆ 13 అవార్డ్స్లో ఒక ప్లేబ్యాక్ సింగర్ ఫీమేల్కి ఇవ్వడం జరిగింది. సో ఆ ఫీమేల్ ఎవరని క్వశ్చన్ అడుగుతాడు. ఓకేనా. సో ఆప్షన్ 1 కవితా కృష్ణమూర్తి, ఆప్షన్ 2 సునిధి చౌహాన్, ఆప్షన్ 3 శ్రేయా ఘోషల్, ఆప్షన్ 4 ఆల్కా ఎగ్నిక్. ఓకేనా. సో ఇక్కడ మనం గమనిస్తే ఆల్కా ఎగ్నిక్ అండి. ఓకేనా. సో ఫోటోలో ఉన్న వ్యక్తి గుర్తుపెట్టుకోవాలి. ఆల్కా ఎగ్నిక్ ఫేమస్ సింగర్ అండి. ఓకేనా. సో ఏ రంగం అంటే ఆర్ట్స్ అంటాం. ఏ స్టేట్ అంటే మహారాష్ట్ర. ఓకేనా. సో గుర్తుపెట్టుకోండి. ఆల్కా ఎగ్నిక్ రంగం వచ్చేసరికి ఆర్ట్స్, స్టేట్ వచ్చేసరికి మహారాష్ట్ర. ఓకేనా. సో ఎగ్జామ్ కాన్సెప్ట్లో ఇలా సింగర్స్ ఇచ్చి వాళ్ళని కన్ఫ్యూజ్ చేస్తారు. గతంలో శ్రేయా ఘోషల్కి పద్మశ్రీ అవార్డు వచ్చిందండి, పద్మభూషణ్ అవార్డు అయితే రాలేదు. ఓకేనా. ఇంపార్టెంట్. నెక్స్ట్ 7th క్వశ్చన్. ఓకేనా. విచ్ ఇండియన్ యాక్టర్ హ్యాస్ కాన్ఫర్డ్ పద్మభూషణ్ అండ్ పద్మశ్రీ in 1998 అండ్ విన్ 3 నేషనల్ ఫిలిం అవార్డ్స్. ఓకేనా. 3 జాతీయ అవార్డులు గెలుచుకున్న వ్యక్తి. రీసెంట్గా పద్మభూషణ్ అవార్డు ఇచ్చారు. అయితే ఆ వ్యక్తిని గుర్తించండి అంటున్నారు. ఓకేనా. 13 మందిలో ఒక వ్యక్తి అండి. సో మోహన్ లాల్ కాదు, మోహన్ లాల్కి 2025లో దాదాసాహెబ్ వచ్చింది. సో కమల్ హాసన్ కాదు, ఆన్సర్ మమ్ముట్టి అండి. ఆన్సర్ ఏంటి అంటే మమ్ముట్టి. ఓకేనా. సో మమ్ముట్టికి పద్మభూషణ్ అవార్డు 2026 వచ్చింది. సో గుర్తుపెట్టుకోండి. ఏ రాష్ట్రం అంటే కేరళ. మలయాళీ యాక్టర్ అండి. చాలా ఇంపార్టెంట్. ఓకేనా. సో కేరళ నుంచి ఎక్కువ మనకి పద్మభూషణ్ అవార్డ్స్ రావడం జరిగింది. సో స్టేట్స్ కన్ఫ్యూజ్ అవ్వకూడదు. సో ఖచ్చితంగా వాళ్ళు ఏ రంగంలో కృషి చేశారు. నెక్స్ట్ ఓకేనా, వాళ్ళు ఏ స్టేట్ అని క్వశ్చన్స్ అడుగుతాడు. ఓకేనండి. 7th క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ 3. నెక్స్ట్ 8th క్వశ్చన్. సో విచ్ ఆన్కాలజిస్ట్ వాజ్ అవార్డెడ్ పద్మభూషణ్ 2026 ఫర్ అవుట్స్టాండింగ్
కాంట్రిబ్యూషన్ టు క్యాన్సర్ ట్రీట్మెంట్. ఓకేనా. సో క్యాన్సర్ రంగంలో ఆన్కాలజిస్ట్ అండి. సో ప్రముఖ వ్యక్తి, ఒక వ్యక్తికి పద్మభూషణ్ అవార్డు వచ్చింది. అయితే ఆ వ్యక్తి పేరు ఏంటి అని క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా. సో ఆప్షన్ 1 లకడావాలా, ఆప్షన్ 2 రమాకాంత్, ఆప్షన్ 3 దత్తాత్రేయుడు, ఆప్షన్ 4 రఘునాథ్. ఓకేనా. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి ఆప్షన్ 3. ఓకేనా. ఆప్షన్ 3లో ఇక్కడ మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే దత్తాత్రేయుడు. ఓకేనా. సో గుర్తుపెట్టుకోండి. ఇతను ఏ రంగం అంటే మెడిసిన్ ఇంపార్టెంట్. ఏ స్టేట్ అంటే మనం గుర్తుపెట్టుకోవాలి గుజరాత్. ఓకేనా. ఏ స్టేట్ అంటే గుజరాత్. ఓకేనా. సో 8th క్వశ్చన్కి ఆన్సర్ ఏంటండి ఆప్షన్ 3. ఓకేనా. ఇంపార్టెంట్. నెక్స్ట్ 9th క్వశ్చన్ వచ్చేసరికి ఉదయ్ కోటక్ రిసీవ్డ్ పద్మభూషణ్ 2026 అండర్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ. వాణిజ్య రంగంలో ఇతనికి పద్మభూషణ్ అవార్డు వచ్చింది. అయితే ఉదయ్ కోటక్ అంటే మనం గుర్తుపెట్టుకోవాలి ఫేమస్ బిజినెస్ పర్సన్ అండి. ఇక్కడ ఏ రంగం అని అడుగుతున్నాడు. ఆప్షన్ 1 ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఆప్షన్ 2 బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఆప్షన్ 3 ఫార్మాస్యూటికల్ రీసెర్చ్, ఆప్షన్ 4 ఎనర్జీ అండ్ పవర్. ఓకేనా. సో ఇక్కడ బ్యాంకింగ్ అండి. ఓకేనా. కోటక్ మహీంద్రా. ఓకేనా. సో ఉదయ్ కోటక్ ఇక్కడ ఏ బ్యాంక్ అంటే బ్యాంకింగ్ అని గుర్తుపెట్టుకోవాలి ఆప్షన్ 2. నెక్స్ట్ 10th క్వశ్చన్. ఓకేనా. సో చూద్దాం ఫైనల్ క్వశ్చన్ పద్మ అవార్డ్స్లో. సో విచ్ ఇండియన్ టెన్నిస్ ప్లేయర్ వాజ్ కాన్ఫర్డ్ విత్ పద్మభూషణ్ 2026 ఫర్ డిస్టింగ్విష్డ్ కాంట్రిబ్యూషన్ టు స్పోర్ట్స్. ఓకేనా. సో పద్మభూషణ్ అవార్డు 2026లో ఒక క్రీడాకారుడికి ఇచ్చారండి స్పోర్ట్స్. ఓకేనా. స్పోర్ట్స్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది పద్మభూషణ్ అవార్డు ఒకరికి వచ్చింది. ఓకేనా. అయితే అతను టెన్నిస్ ప్లేయర్ ఎవరని క్వశ్చన్ అడుగుతున్నాడు. ఆప్షన్ 1లో లియాండర్ పేస్, ఆప్షన్ 2లో మనకి మహేష్ భూపతి, ఆప్షన్ 3లో విజయ్ అమృతరాజ్, ఆప్షన్ 4లో రమేష్ కృష్ణన్. ఓకేనండి. పిక్చర్లో ఉన్న వ్యక్తి ఎవరంటే విజయ్ అమృతరాజ్. ఓకేనా. సో విజయ్ అమృతరాజ్ గుర్తుపెట్టుకోవాలి ఇంపార్టెంట్. సో విజయ్ అమృతరాజ్ ఇతను ఇండియన్ బోర్న్ యుఎస్ఏ పర్సన్ అండి. యుఎస్ఏ పర్సన్ గుర్తుపెట్టుకోవాలి. ఇతనికి పద్మభూషణ్ అవార్డు వచ్చింది గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో ఈ వీడియోలో మనం పద్మ అవార్డ్స్ సంబంధించి ఒక 10 క్వశ్చన్స్ ఎంసీక్యూస్ ఎగ్జామ్ కాన్సెప్ట్లో ఏ విధంగా వస్తాయో మనం డిస్కస్ చేయడం జరిగింది. సో మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కొత్త కాన్సెప్ట్తో మనం మీట్ అవుదాం. థ్యాంక్ యూ.